టార్చర్ పెట్టబట్టే ఈ రోజు ఆ రకంగా మాట తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఈ రోజు ఆదివాసులు ఉన్నారు కాబట్టి ఈ అడవంతా కూడా రక్షించబడుతుంది. ఈ రోజు ఆదివాసులు లేకపోతే ఈ అడవి కూడా ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేది కాదు. ఈ రోజు ఆదివాసులు ఈ అడవి ఉందంటే కారకులు ఆదివాసులు. ఈ రోజు ఆదివాసి ఇళ్లలో వెళ్ళి చూడండి, కనీసం డోర్లు ఉండయి, కనీసం సోఫా సెట్ ఉండదు, కనీసం వాళ్ళు పడుకోదామంటే బెడ్ ఉండదు. మరి ఆ అడవి అంతా ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కానీ ఆదివాసులు చేయబట్టి అడవులు రక్షించబడుతున్నాయి. ఆదివాసులతో ఈ రోజు అడవి అంతా కూడా ఉన్నది. కాబట్టి అటవీ శాఖ అధికారులు ఈ రోజు అడవి పేరు మీద మేమేదో కాపాడుతున్నాం, పులిని రక్షిస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు. ఈ రోజు వాళ్ళ లెక్కలన్నీ కూడా చూపండి. కంపాపాడి కింద ఎంత డబ్బులు ఖర్చు అయినా, ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ చేశారు, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు లెక్కలు చూపడే పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు కొన్ని వందల కోట్లకి వాళ్ళు ఖర్చు పెట్టడం అనేది జరిగింది కవ్వాల్ టైగర్ జోన్ పేరు మీద. ఆ డబ్బులన్నీ కూడా ఏమైపోయినాయి ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి వాళ్ళని మేమే ఇబ్బంది పెట్టాలనో కాన్సెప్ట్ కాదు. 100% ఇప్పటి కూడా చెప్తున్నా, పాత భూములు అయితే మా వాళ్ళు వదలరు, కొత్తదైతే కొట్టనియం. ఎక్కడ కూడా కొత్త భూములు ఎవరు కూడా చేయడానికి లేదు. అదేవిధంగా నా ఏరియాలో ఎక్కడ కూడా ఇట్లాంటి మాఫియా, టేకు మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఎక్కడ కూడా నేను అవకాశాలు ఇస్తలేను. అట్లాంటి వాళ్ళు ఎవరున్నా అట్లాంటి వాళ్ళ కోసం రికమెండేషన్ కూడా నేను పెట్టే పరిస్థితి లేను, పెట్టను కూడా. కాబట్టి అటవీ శాఖ అధికారులకు నేను సపోర్ట్ చేస్తున్న విషయం వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అందులో సాంతరం అనే వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతని వల్ల డిఎఫ్ఓలు, ఎఫ్ఆర్ఓలు, అదేవిధంగా బీటాప్స్లు అందరూ కూడా మెంటల్ గా చాలా రకాలుగా బాధ అనిపిస్తారు. మీరు పర్సనల్ గా వెళ్ళి ఎవరైనా అడగండి, ఆబ్దిరి కడిగినా మీరు అడగండి, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారో మీకే అర్థమైపోతుంది. అంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు అడవిని పూర్తిగా నాశనం చేసింది మరి ఫోర్డ్ వ్యవసాయం కోసం గిరిజనులు ఆ కొండ ప్రాంతానికి సంబంధించిన వారాన్ని కూడా మరి అంటారు కదా, మీరేమో అధికారులు మాయం చేసినట్టుగా చెప్తున్నారు, నిజమేనా ఇదంతా? అన్నా నేను ఏమంటున్నా, ఆదివాసులు ఎంత భూమి కొట్టుకోవాలో ఒక 20 సంవత్సరాల క్రితమే కొట్టుకున్నారు. దాని తర్వాత ఎవరు కూడా కొత్త భూములు ఎక్కడ కూడా కొట్టుకుంటలేరు. ఈ రోజు ఏదైతే అడవిని కాపాడుతున్నామని చెప్తున్నారో, ఈ రోజు అడవి లోపల కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు కూడా పోయి చూడాలి వాస్తవంగా అడవి ఎంత మరి కొన్ని లక్షల కోట్ల చెట్లు చెప్తున్నారు కదా, ఎన్ని చెట్లని వాళ్ళు రక్షించగలిగారు అది కూడా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేనేదో వాళ్ళేదో తప్పు చేస్తారని ఇంకేదో చేస్తారని అనడం లేదు, కానీ వాళ్ళలో కూడా పెద్ద తప్పులు ఉన్నాయి. చాలా మంది అటవీ శాఖ అధికారులే కొంతమంది స్మగ్లింగ్ పేరు మీద అనేక రకాల దందాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని కూడా వాళ్ళు వెతికి తీయాల్సిన అవసరం ఉంటది. అంటే మొత్తానికి అధికారులు కాపాడాల్సిన అధికారులు అడవిని నరికివేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు, అంతే కదా? వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు, వాళ్ళ మీద కూడా విచారణ చేయాలంటారా? అలాంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. అడవి ఎక్కడ కాలిపోతుంది దానికి బాధలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈ రోజు బిడ్డల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ రోజు ఆదివాసి బిడ్డలు ఎక్కడ అడవిని ఎక్కడ సర్వనాశనం చేస్తున్నారు? ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా అమాయక బిడ్డలే. అమాయక బిడ్డల్ని డైలీ రోజువారీగా టార్చర్ పెట్టడం నేను 10 సార్లు నేను వాళ్ళకి చెప్తున్నా, కానీ మా మాట ఒక్క మాట కూడా వాళ్ళు వినడం లేదు. మేము మినిస్టర్లు కూడా చెప్పడం లేదు. మినిస్టర్లు అనేక సార్లు, కొండ సురేఖ గారు చాలా సార్లు మా ప్రాంతంలో ఉన్న అధికారులకు డిఏఓలకు ఫోన్ చేసి మరీ మాట్లాడుతుంది. అయినప్పటికీ సరే మేడం అంటారు, మళ్ళీ తెల్లారి చేసే పని మాత్రం అదే పని చేస్తున్నారు. మరి ఏం చేయాలి చెప్పండి. సో ఇప్పుడు మీకున్న సవాళ్ళు ఏంటి? ప్రజల నుంచి వస్తున్న ఇబ్బందులను చూస్తున్నారు. సో ఈ సవాళ్ళకు మీరు ఎలా జవాబు చెప్తారు? నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా రోజులుగా మరి ప్రజలంతా కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. సో మీరు కూడా ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఆ రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ రైతు భరోసా కావచ్చు, మరి రైతు రుణమాఫీ, ఇట్లాంటి అంశాలన్నీ చేసుకుంటూ పోతున్నారు ఒకవైపు. మరొక వైపు మరి ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ అధికారులు మీకు అక్కడ ఖానాపూర్ నియోజకవర్గంలో ఇబ్బందులు పెడుతున్నారు. నిజంగా మరి ప్రజల ఇబ్బందుల్ని మరి ఎట్లా పరిష్కరించబోతున్నారు? నిజంగా వాళ్ళకు ఇబ్బందులు అనేటివి నిజంగా ఫారెస్ట్ అధికారుల నుంచి ఉన్నాయంటారా? 100% అన్నా. మీరు 99 టీవీ ద్వారా నా స్పెసిఫిక్ గా తిరగండి, యాదవ్ అడగండి, మేదోర్లకు అడగండి, ఎస్సీలకు అడగండి, బీసీలకు అడగండి, ఓబీసీలకు అడగండి, ఆదివాసి బిడ్డలను అడగండి. ఈ రోజు వరకు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలా అంతా ఎవరు కూడా అనుభవిస్తలేరు. వాస్తవంగా నా ప్రాంత ప్రజలందరూ కూడా డైలీ టార్చర్ అనుభవిస్తున్నారు. ఆ బాధని భరించలేకపోతున్నారు. డైలీ నాకు అప్లికేషన్ ఇస్తున్నారు, డైలీ చెప్తున్నాం, అయినా వాళ్ళు వినడం లేదు. ఇది వాంటెడ్ చేస్తున్నారు, ఒక కుట్రపూర్తంగా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి, నాకే అర్థమవుతలేదు. వాస్తవం ఇంత ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మేము ఇందిరమ్మ కట్టాలన్నా ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా మా ఇళ్ళకి వేయని కూడా చేస్తున్నా. అంటే ఇల్లు నా ప్రాంతంలో బీదవాళ్ళు ఇల్లు కట్టే పరిస్థితులు లేరు.
మొన్న కూడా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, అవును. సార్ మా ప్రాంతంలో ఇల్లు కట్టే పరిస్థితులు లేము, తప్పకుండా మా ప్రాంతానికి ఇసుక ఇవ్వండి, లేకపోతే 3,500 ఇల్లు నా నియోజకవర్గంలో ఒక్కటి కూడా కంప్లీట్ కావు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాం. ఎక్కడ కూడా నా నియోజకవర్గం అంతా 80% మొత్తం టైగర్ జోన్ ఆనుకొని ఉంది. వాళ్ళ ఆనుకొని మిగతా ఏదైతే ఉందో 15 కిలోమీటర్లు కూడా అది బఫర్ జోన్ అంటూ ఆ బఫర్ జోన్ లో కూడా ఇసుక తీసుకురావాలంటే చెప్తున్నారు. ఏం చేయాలి చెప్పండి ఇక. ఓకే, మీరు మధ్యాహ్నం మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతారు. ప్రభుత్వ అధికారులు, అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటారు. వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదంటారా? నేను ఏమంటున్నా, నేను హెచ్చరిక జారీ చేసిన వాళ్ళలో మార్పు రావాలని. మేము కొట్టుమంటే ఏదో మీద గుండెలాగా పోయి మేము దాడి చేస్తున్నాం కాదు, చెప్తున్నాం ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఈ రోజు వైఖరి మారాలని చెప్తున్నాం. మీరు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు తరమడము కొట్టడము నా ప్రాంత ప్రజలు చేయరు. ఈ రోజు ఏం చేయాలన్నా నా అనుమతి తీసుకుంటారు. నా నియోజకవర్గ ప్రధానంలో ఎవరు కూడా నా మాట దాటి ఎవరు కూడా వెళ్లే పరిస్థితులు లేరు. కాబట్టి నేను ఏమంటున్నా, నా ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ రోజు నా ప్రాంత ప్రజలకి అండగా ఉండకపోతే నేను ఎమ్మెల్యేకి కూడా ఉండి వేస్తూ. కాబట్టి నా ప్రజల పక్షాన్ని నేను 100% నేను మాట్లాడతా. ఆ మాట్లాడాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. తప్పకుండా ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు వాళ్ళ వైఖరిని మార్చాలి. నేను ఏమంటున్నా, వాళ్ళు తప్పు చేస్తారని కాదు, ఏదైనా వాళ్ళు పద్ధతి ప్రకారం చేయాలని అడుగుతున్నా. వాళ్ళ పద్ధతి మారకపోతే నేను చెప్పకపోయినా ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఓకే, ఫైనల్గా ఎమ్మెల్యే గారు మొన్న 49 జీవో రద్దు విషయంలో మీరు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మరి అందరు కూడా స్వయం బాపురావు మీరంతా కలిశారు. సో అదే అంశంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ అంశం వారికి దృష్టికి తీసుకెళ్లారా? సీఎం గారు ఏమన్నారు? వాస్తవంగా ఆ రోజు ఈ యొక్క టైగర్ జోన్ ఇష్యూ నేను మాట్లాడేదన్నా, ఎందుకంటే సందర్భాలు నేను మాట్లాడమని జరిగింది. ఆ రోజు 49 జీవో గురించి మాట్లాడడం. 49 జీవో విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసీ బిడ్డలందరూ కూడా ముక్త ఖండంతో దాన్ని వ్యతిరేకించారు. ఆ యొక్క వ్యతిరేకతని మరి తప్పకుండా ఆదివాసీ బిడ్డలకి అన్యాయం కావద్దనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయంలో జూపల్లి కృష్ణారావు గారు, కొండ ఓకే, మరి మీ కార్యాచరణ ఏముంటుంది? మరొకసారి సీఎం దృష్టికి తీసుకెళ్తారా ఈ సమస్యని? ఎప్పుడు కలుస్తున్నారు? ఈ సమస్యని 100% రేపు కాదు ఎల్లుండి కూడా మాకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఆ రోజు కూడా మా గిరిజన శాఖ మంత్రులు లక్ష్మణ్ గారు కూడా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. మొత్తానికి మీ విలువైన సమయాన్ని మా ఛానల్లో జూమ్ లైవ్లో పాల్గొని మీ సమయాన్ని కేటాయించారు, విలువైన సమాచారాన్ని కూడా. సో మొత్తానికి ప్రజలు, ప్రభుత్వం, మరి ఎమ్మెల్యేలు ఈ 3 అంశాల్లో కొంత